So hi friends, welcome back to our channel Kanna and Technews episode number 48. So friends, నిన్నట్లానే ఈ రోజు కూడా చాలా మంచి టెక్ న్యూస్ అయితే మేము ముందు తీసుకురావడం జరిగింది. సో ప్రతి ఒక్కదాన్ని ఇన్ డీటెయిల్ గా మనం మాట్లాడుకుందాం. దానికంటే ముందు మన ఛానల్ కనుక కొత్తగా వచ్చినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. అండ్ దాంతో పాటుగా లైక్ టార్గెట్స్ చూసుకున్నట్లయితే 100 లైకులు టార్గెట్ అయితే ఇస్తున్నాను. ఖచ్చితంగా 100+ వ్యూస్ అయితే వస్తున్నాయి. బట్ ఆ 100+ వ్యూస్తో పాటు 100 లైక్స్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వాళ్ళు బెస్ట్ కమెంట్ చూడాల్సిన సమయం అయితే వచ్చేసింది. సో బెస్ట్ కమెంట్ వచ్చేసరికి సంజు చేశారు నిన్న. సో సంజు థ్యాంక్ యూ సో మచ్. సంజు మాత్రమే కాదు, ఎవరైతే మన ఛానల్ వీక్షిస్తున్నారో ప్రతి ఒక్కళ్ళు బెస్ట్ కమెంట్ అయితే చేయడం ట్రై చేయండి. కమెంట్ అయితే నేను మోటివేట్ చేస్తుందో సో ఆ కమెంట్ ఇక్కడ డిస్ప్లే చేసి షౌట్ అవుట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇంకేం మాత్రం లేట్ చేయకుండా న్యూస్లోకి వెళ్ళినట్లయితే మొదటి న్యూస్ మనకి సామ్సంగ్ నుంచి. సామ్సంగ్ ఈరోజు ద ఫ్రేమ్ టీవీ 2021 అని చెప్పని ఈరోజు ఒక టీవీని అయితే లాంచ్ చేసింది. ఇది మనకి 4 వేరియంట్స్లో వస్తుంది. 43 ఇంచ్ వేరియంట్ ఒకటి, 50 ఇంచ్ వేరియంట్ ఒకటి, 55 ఇంచ్ ఒకటి అండ్ 60 ఇంచెస్లో మనకి మొత్తం 4 వేరియంట్స్లో అయితే ఈ టీవీ అయితే తీసుకురాబోతున్నారు. దీనిలో మనకి ఫుల్ ఆఫ్ హై అండ్ ఫీచర్స్ ఉన్నాయని చెప్పుకోవచ్చు. గా చూసుకున్నట్లయితే 4K QLED ప్యానల్ ఉంటుంది అండ్ డెడికేటెడ్ గా ఆర్ట్ మోడ్ అనేది ఉంటుంది అండ్ బెజల్స్ అన్నింటిని దీనిలో కస్టమైజ్ చేసుకోవచ్చు. ఇలా మరెన్నో మనకి ఫీచర్స్ అయితే వీళ్ళు తీసుకురావడం జరిగింది. సో ప్రస్తుతానికి ప్రైస్ చూసుకున్నట్లయితే 43 ఇంచుల టీవీ మాత్రమే వీళ్ళు ప్రైస్ అయితే బయట తీసుకురావడం జరిగింది. 61,990 రూపాయలు అయితే పెట్టారు, అంటే 62,000 రూపాయలు అని చెప్పుకోవచ్చు. అండ్ మిగతా వేరియంట్స్ ఒక ప్రైస్ అయితే వీళ్ళు ఇంకా అనౌన్స్ చేయలేదు. ఫస్ట్ మనకి నోకియా నుంచి నోకియా C01 అని చెప్పని ఈ రోజు రష్యాలో ఒక మొబైల్ అయితే లాంచ్ చేయడం జరిగింది. బేసిక్ మొబైల్ అని చెప్పుకోవచ్చు. సో ప్రస్తుతానికి ఒకసారి స్పెసిఫికేషన్ చూసుకున్నట్లయితే 1GB RAM తో 16GB ఇంటర్నల్ మెమరీతో వస్తుంది. అండ్ ప్రాసెసర్ చూసుకున్నట్లయితే ఇందులో మనకి స్ప్రెక్ట్రమ్ చిప్ సెట్ అయితే యూస్ చేస్తున్నారు. పాత కాలం చిప్ సెట్ అని చెప్పుకోవచ్చు. ప్రైజెస్ చూసుకున్నట్లయితే దగ్గర మనకి ఇండియన్ కరెన్సీలో 6,000 రూపాయల దాకా అయితే వీళ్ళు పెట్టడం జరిగింది. అండ్ కలర్స్ చూసుకున్నట్లయితే పర్పుల్ కలర్లో ఒకటి, బ్లూ కలర్లో ఒకటి, ఈ 2 వేరియంట్లు మనకి అవైలబుల్గా ఉన్నాయి. సో ప్రస్తుతానికి ఈ మొబైల్ ఇండియాకి తీసుకొస్తారనుకున్నట్లయితే ఇండియాకి అయితే మాక్సిమం తీసుకురారని చెప్పని అనుకుంటున్నాం. వాళ్ళు వస్తే మాత్రం ఖచ్చితంగా దీని గురించి మళ్ళీ మనం మాట్లాడుకుందాం. నెక్స్ట్ మనకి సడన్ సర్ప్రైజ్ అని చెప్పుకోవచ్చు ఇన్ఫినిక్స్ నుంచి. ఇన్ఫినిక్స్ మనకి బేసిక్ ఫోన్స్ అయితే తీసుకొస్తుంటుంది. బేస్ మోడల్స్ అంటే 10,000 11,000లో ఇన్ఫినిక్స్ మంచి ఫోన్స్ అయితే తీసుకొస్తూ ఉంటుంది. బట్ ప్రాసెస్ అయితే చిన్న లాగ్ అయితే చేస్తూ ఉంటుంది. సో ప్రస్తుతానికి ఇన్ఫినిక్స్ నుంచి ఒక సర్ప్రైజబుల్ న్యూస్ ఏంటంటే XDR డెవలపర్స్లో ఈ న్యూస్ అయితే స్పాట్ అవడం జరిగింది. ఇన్ఫినిక్స్ నుంచి ఒక మొబైల్ 160 వాట్స్కి సంబంధించి ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. అండ్ ఈ మొబైల్ని వెరీ త్వరలో మనకి ఇండియాలో అయితే లాంచ్ చేసే అవకాశం అయితే ఉంటుంది. వెరీ ఇంట్రెస్టింగ్గా ఉంది. ఇన్ఫినిక్స్ నుంచి 160 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్. అండ్ నెక్స్ట్ మనకి OnePlus నుంచి OnePlus Nord CE 5G రేపు అందరికీ తెలిసిందే. రేపు మనకి ఈ మొబైల్ అయితే లాంచ్ అవబోతుంది జూన్ 10వ తారీఖున. సో ప్రస్తుతానికి దీనికి సంబంధించి స్పెసిఫికేషన్స్ అన్ని తెలుసుకున్నాం మనం. అండ్ ఇప్పుడు కూడా చిన్న టీజర్స్ అయితే వీళ్ళు లాంచ్ చేస్తున్నారు. ఒకసారి స్పెసిఫికేషన్స్ అన్ని ఒకసారి మళ్ళీ చెప్తాను, ఒకసారి చెక్ చేసుకుని. మనకి 90 Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది. AMOLED డిస్ప్లే ఇది, 64 మెగాపిక్సెల్ కెమెరాస్ ఉంటాయి. స్నాప్డ్రాగన్ 750G ప్రాసెసర్తో వస్తుంది. 4500 mAh బ్యాటరీతో వస్తుంది. ప్రస్తుతానికి నేను ఎక్స్పెక్ట్ చేసే ప్రైస్ వచ్చేసరికి 21,990 రూపాయలు తీసుకొస్తే మాత్రం చాలా బాగుంటుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తాను. ఒకవేళ 6 GB ఆఫ్ RAM తో మనకి బేస్ వేరియంట్ తెస్తే మాత్రం 22,000 రూపాయలు తీసుకోవచ్చు. 8GB వేరియంట్ వస్తే మాత్రం ఖచ్చితంగా 23,000 రూపాయలు ఈ మొబైల్ని లాంచ్ చేసే అవకాశం అయితే ఉంది. మనకి Xiaomi నుంచి Xiaomi ఈ రోజు Xiaomi ఇండియా ట్విట్టర్ పేజ్లో మనకి రోజు ఒక ట్వీట్ అయితే పెట్టడం జరిగింది. Mi 11 Liteకి సంబంధించి ఈ మొబైల్ ఎప్పుడు లాంచ్ చేస్తారని వీళ్ళైతే ఇక్కడ క్లియర్ కట్గా అనౌన్స్ చేశారు. 22వ తారీఖున జూన్, అంటే ఈ నెల 22వ తారీఖున మధ్యాహ్నం 12 గంటలకి Mi 11 Lite అయితే మన ఇండియాలో లాంచ్ అవబోతుంది. సో ప్రస్తుతానికి స్పెసిఫికేషన్ చూసుకున్నది 6.5 స్క్రీన్తో వస్తుంది. FHD+ డిస్ప్లేతో వస్తుంది. AMOLED డిస్ప్లే ఇది 24/1080 పిక్సెల్స్ ఆఫ్ రెజల్యూషన్తో వస్తుంది. 240 Hz వరకు మన టచ్ శాంపుల్ రేట్ ఉంటుంది. 90 Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది. మనకి స్నాప్డ్రాగన్ 732G ప్రాసెసర్తో వస్తుంది. Adreno 618 GPUతో వస్తుంది. 8 GB ఆఫ్ RAM తో 128 GB తో మనకి బేస్ వేరియంట్ రావచ్చు. అండ్ హై అండ్ వేరియంట్ 256 GB ఇంటర్నల్ మెమరీతో తీసుకొచ్చే అవకాశం అయితే ఉంటుంది. ప్రైస్ చూసుకుంటే మాక్సిమం రష్యన్ ప్రైజెస్తో కంపేర్ చేసుకుంటే అండ్ చైనా ప్రైస్తో కంపేర్ చేసుకుంటే 24,000 రూపాయల్లో ఈ మొబైల్ లాంచ్ చేసే అవకాశం అయితే ఉంటుంది. బట్ 24,000 రూపాయలు లాంచ్ చేస్తే మాత్రం ఖచ్చితంగా 732G ప్రాసెసర్ తీసుకొస్తే మాత్రం ఛాన్సెస్ చాలా కష్టంగా ఉంటాయి. నెక్స్ట్ న్యూస్ మనకి OnePlus నుంచి. OnePlus అతి తెలివి అని చెప్పుకోవచ్చు. ప్రతి సిరీస్ తీసుకొస్తూ ఉంటే ఇదివరకు ఒకప్పుడు చేసేవాళ్ళు. OnePlus 6 లాంచ్ చేసినప్పుడు OnePlus 5Gకి సంబంధించి సేల్స్ ఆపేయడం అండ్ OnePlus 7 తీసుకొచ్చినప్పుడు OnePlus 6 సిరీస్ ఆపేయడం. సో అలానే ఇప్పుడు నాట్ మీద ఈ అస్త్రాన్ని అయితే ప్రయోగించబోతుంది OnePlus. సో OnePlus Nord CE 5G రేపు మనకి లాంచ్ అవబోతుంది కాబట్టి ఈ రోజు అమెజాన్ అండ్ నెక్స్ట్ OnePlus సైట్స్లో మనకి OnePlus Nord అయితే అవుట్ ఆఫ్ స్టాక్ అయితే వెళ్ళిపోయింది. అండ్ ఇప్పుడు మళ్ళీ 2 ప్రోడక్ట్స్ మాత్రం 2 డివైస్ మాత్రం మిగిలి ఉన్నాయి. 2 డివైస్ లెఫ్ట్, 3 డివైస్ లెఫ్ట్ అని చెప్పని మళ్ళీ అయితే కనబడుతుంది. సో మాక్సిమం రేపటికల్లా OnePlus Nordలో అయితే అయిపోతాయి. ఒకవేళ OnePlus Nord మీద ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే మాత్రం ఖచ్చితంగా ఈ రోజు మీరు పర్చేస్ చేసుకోండి. నెక్స్ట్ మనకి వాట్సాప్ నుంచి. వాట్సాప్కి సంబంధించి జియో ఫోన్స్లో నెక్స్ట్ KaiOS యూస్ చేసే ఫోన్స్లో మనకి ఇప్పుడు వాట్సాప్ వాయిస్ కాల్ ఫీచర్స్ని అయితే తీసుకురాబోతుంది. సో KaiOSలో వాట్సాప్ అనేది 2018లో మనకి యాడ్ అయిన ఉంటుంది. సో ప్రస్తుతానికి అప్డేట్ ప్రకారం చూసినట్టయితే ఇంకా అప్డేట్ రోల్అవుట్ చేయలేదు, బీటా టెస్టింగ్లో ఉంది. అండ్ వెరీ సూన్ జియో ఫోన్స్లో నెక్స్ట్ KaiOSలో మీరు వాట్సాప్కి సంబంధించి వాయిస్ కాల్స్ కూడా చూడొచ్చు. అండ్ ఈ వాట్సాప్ వాయిస్ కాల్స్ వచ్చేసరికి వివో IP మీద వర్క్ అవుతాయి. అంటే వాయిస్ ఓవర్ ఇంటర్నెట్ ప్రోటోకాల్ అని చెప్పి మనం పిలుస్తూ ఉంటాం. సో దీనికి సంబంధించి టెక్నాలజీ మీద మనకి వాయిస్ ఓవర్ కాల్స్ అయితే నడుస్తుంది. నెక్స్ట్ మనకి ఆనర్ నుంచి. ఆనర్కి సంబంధించి బ్యాండ్ 6 ఈ రోజు మనకి ఇండియాలో అయితే లాంచ్ అవడం జరిగింది. స్పెసిఫికేషన్స్ అన్ని చాలా బాగున్నాయి అండ్ ప్రైస్ కూడా సమ్వాట్ ఒక 500 రూపీస్ తగ్గించి పెట్టుంటే బాగుండేదని నాకైతే అనిపించింది. సో ఒకసారి మీ అభిప్రాయం కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో ప్రస్తుతం ఒకసారి స్పెసిఫికేషన్స్ అండ్ ప్రైస్ అయితే ఒకసారి చెప్తాను, చెక్ చేసుకోండి. ఇది మనకి 1.4 ఇంచ్ స్క్రీన్తో వస్తుంది. AMOLED డిస్ప్లేతో వస్తుంది. అండ్ 24 hours వరకు హార్ట్ రేట్ మానిటరింగ్ ఫీచర్ అయితే ఉంటుంది. స్లీప్ ట్రాకింగ్ ఉంటుంది అండ్ 14 స్పోర్ట్స్ మోడ్స్ వరకు ఉంటాయి అండ్ 14 days బ్యాటరీ లైఫ్ అయితే ఉంటుంది. అండ్ ప్రస్తుతానికి మనం ఒకసారి ఎప్పుడు సేల్కి వస్తుందని చూసుకున్నట్లయితే జూన్
14వ తారీఖున 12 గంటలకి అంటే మధ్యాహ్నం 12 గంటలకి మనకి ఫ్లిప్కార్ట్ వెబ్సైట్ ద్వారా అఫీషియల్గా ఇది సేల్కి అయితే రాబోతుంది. అండ్ ప్రైస్ చూసుకున్నట్లయితే 3,999 రూపాయలు అయితే పెట్టడం జరిగింది. ఇదే బడ్జెట్లో మనకి మంచి మంచి స్మార్ట్ వాచెస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి, లుకింగ్ వెరీ స్టైలిష్. నెక్స్ట్ మనకి ఫ్రాడ్ గాళ్ళకి సంబంధించి సో ప్రస్తుతానికి మీరు ఏ నెట్వర్క్ యూస్ చేసినా సరే, జియో కానివ్వండి, విఐ కానివ్వండి, ఎయిర్టెల్ కానివ్వండి, ఎటువంటి నెట్వర్క్ మీరు యూస్ చేసినా ఈ మధ్యన ఇప్పుడు ఫ్రాడ్ మెసేజెస్ అయితే వస్తున్నాయి. అవి ఎలా తెలుస్తుందంటే మీకు జియో నెంబర్ అనుకోండి, ఎయిర్టెల్ నుండి మీకు కేవైసీ మెసేజ్ వస్తాయి. అదే మీరు విఐ యూజర్ అనుకోండి, అయినా సరే మీరు జియో నుంచి కేవైసీ ఫీచర్స్ అనేవి ఇలా జంబ్లింగ్ అయ్యి మీరు వాడే నెట్వర్క్ ఒకటైతే వచ్చే మెసేజ్ ఇంకొక నెట్వర్క్ నుంచి. సో అలా మనకి ఫ్రాడ్ మెసేజ్ అయితే వస్తున్నాయి. దీనికి సంబంధించి ఎవరు రియాక్ట్ అవ్వమాకండి. ఇది అఫీషియల్గా వీళ్ళైతే కంపెనీస్ అయితే ఇప్పుడు అనౌన్స్ చేసి ఇవన్నీ ఫ్రాడ్ మెసేజెస్ అని చెప్పని ఎటువంటి నెట్వర్క్ మీకు ఈ కేవైసీ కానివ్వండి, కేవైసీకి సంబంధించి కానివ్వండి మీకు అసలు అడగవు. మనకి గూగుల్కి సంబంధించి, వివోకి సంబంధించి, షావమీకి సంబంధించి ఈ 3 బ్రాండ్స్ మనకి Q4 of 2021లో మనం ఈ 3 బ్రాండ్స్ నుండి ఫోల్డబుల్ ఫోన్స్ అయితే మనం చూసే అవకాశం అయితే ఉంటుంది. అండ్ ఈ 3 బ్రాండ్స్ లో మనకి ఓఈఎంఎస్ టెక్నాలజీతో మనకి డిస్ప్లేస్ అయితే రాబోతుంది. మనకి OnePlus నుంచి OnePlus Nord CE 5G రేపు లాంచ్ అవబోతుంది. సో లాంచ్ అయిన తర్వాత వెంటనే జూలై మంత్లో OnePlus ఇంకొక లాంచ్ ఈవెంట్ని కండక్ట్ చేసే అవకాశం అయితే ఉంది. అదే మనకి OnePlus Nord 2 అని చెప్పి తీసుకొచ్చే అవకాశం ఉంది. సో ప్రస్తుతానికి OnePlus Nord 2కి సంబంధించిన స్పెసిఫికేషన్స్ అన్ని ఇప్పుడు కొంచెం రూమర్స్ ప్రకారం బయటకు వస్తున్నాయి. ఆల్రెడీ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను, OnePlus Nord 2లో మనకి Dimensity 1200 ప్రాసెసర్ వస్తుంది అని చెప్పని. అది కన్ఫర్మ్ అయింది. ఇప్పుడు ప్రైస్ అయితే బయటకు రావడం జరిగింది. ప్రైస్ చూసుకుంటే 22,990 రూపాయలకి బేస్ వేరియంట్ వస్తున్నట్లు మనకి సమ్వాట్ రూమర్స్ అయితే బయటకు తెలుస్తున్నాయి. సో చూద్దాం. అయితే ఫ్రెండ్స్, ఇప్పటి వరకు ఈ రోజు మనకున్న టెక్ న్యూస్ అయితే ఎపిసోడ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను, ఖచ్చితంగా ఉపయోగపడింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, మీ అందరికీ షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేసి వాళ్ళు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. సో దిస్ ఇయర్ కన్నా అండ్ ఫర్ షోరీస్ ఇన్ నెక్స్ట్ వీడియో, సైనింగ్ ఆఫ్ నౌ ఫ్రెండ్స్.